కోడి పందాలపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న కోడి పందాల సంస్కృతిని, చట్టాలను అతిక్రమించకుండా కొనసాగించాలని అన్నారు. సంక్రాంతి కోడి పందాలు లేకపోతే వివిధ జాతుల కోడిపుంజులు అంతరించిపోయేవని, మనిషిలో పౌరుషాన్ని గుర్తు చేసేవి పందెం కోళ్లే అంటూ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా వడిశేరిలో నిర్వహించిన గన్ని సత్యనారాయణమూర్తి స్మారక రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పోటీలకు రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. 2 విభాగాల్లో జరిగిన పరుగు పందాల పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 80 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా RRR మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఎడ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు, కోడి పందాలు సంప్రదాయమని పేర్కొన్నారు. మనం నిత్యం పంట పండించుకోవడానికి ఏ పశువులైతే మనకు ఉపయోగపడినాయో ఆ పశువులతో కలిసి మనం చేసుకునే పండుగ సంక్రాంతి. అటువంటిది ఆ కల్చర్ని మర్చిపోయాం. మన రాష్ట్రంలో భాస్కర్రావు గారి స్ఫూర్తితో మరెంతో మంది రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సంప్రదాయంగా మనకి కోడి పందాలు కూడా సంక్రాంతికి అలవాటు. ఈ పందాలు అనేవి లేకపోతే ఆ జాతి కోడి పుంజుల్ని మనం చూడం. మనలో ఒక పౌరుషాన్ని గుర్తు చేయాలి అంటే అది గుర్తు చేసేది పందెం కోడి. మనకి సంస్కృతిలో భాగంగా ఈ ఎడ్ల పోటీలు అవ్వచ్చు, పొట్టేళ్ల పోటీలు అవ్వచ్చు, కోళ్ల పందాలు అవ్వచ్చు, ఇవన్నీ మన సంస్కృతిలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది. సో కాబట్టి అటువంటి కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది.